నమస్కారం వెల్కమ్ టు 1TV న్యూస్ బులెటిన్ అప్డేట్ చూద్దాం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మూడో శనివారం వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు పట్టణంలో రెవెన్యూ మున్సిపాలిటీ పోలీస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ల సమన్వయంతో విద్యార్థులతో బద్వేల్ ఆర్డీఓ కార్యాలయం నుంచి 4 రోడ్ల కూడలి వరకు స్థానిక ప్రజలు దుకాణదారులకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల గురించి వివరిస్తూ నినాదాలు చేస్తూ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని దేశాన్ని ప్లాస్టిక్ నుంచి విముక్తి కల్పిద్దామని ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఉండాలని, వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి అందరూ కృషి చేయాలని వారు కోరారు. అనంతరం బద్వేలు పట్టణంలో 4 రోడ్ల సెంటర్ నందు మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. నిషేధిద్దాం. అలాగే ప్లాస్టిక్ వాడకం అని చెప్తాము. ప్లాస్టిక్ వాడకం సో మళ్ళీ ఫస్ట్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం. ప్లాస్టిక్ ను నిషేధిద్దాం, ప్లాస్టిక్ వాడకం. ఓకే, సో ఈరోజు ప్రధాన ఉద్దేశము యొక్క ప్లాస్టిక్ వల్ల మనకు కాలుష్యానికి ఆరోగ్యానికి ఎంత హానికరం ఇదే అందరికీ తెలియజేయడం కోసం. సో ఈరోజు బద్వేలు ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఈ యొక్క వ్యాపారస్తులు వీళ్ళంతా కూడా మన యొక్క ఈ యొక్క ప్రభుత్వ ఉద్దేశాన్ని అందరూ గుర్తిరిగి నేను ఈ ప్లాస్టిక్. తెలుగుదేశం అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా మాజీ మంత్రి మరియు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేటలో మీడియాతో మాట్లాడారు. స్వచ్ఛ చిలకలూరిపేట సాధనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ఆవశ్యకమని ఆయన చెప్పారు. ప్రజల్లో చైతన్యం, అవగాహన తీసుకురావాల్సిన అవసరాన్ని పుల్లారావు ఉద్ఘాటించారు. పచ్చదనం, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నిషేధం వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఇవన్నీ అమలు చేసినప్పుడే స్వచ్ఛ చిలకలూరిపేట సునాయాసమవుతుందని తెలిపారు. రాష్ట్రంలో 100కు పైగా మున్సిపాలిటీలు ఉండగా చిలకలూరిపేట 15వ ర్యాంకు సాధించిందని, దీనికి సహకరించిన చిలకలూరిపేట వాసులకు మున్సిపల్ కమిషనర్తో పాటు సిబ్బంది అందరికీ అభినందనలు తెలిపారు. స్వచ్ఛాంధ్ర ప్రతి నెల 3వ శనివారం చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు చిలకలూరుపేటలో ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగానైతే ప్రజల్లో ఒక చైతన్యం, ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి, పచ్చదనం, పరిశుభ్రత, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ప్లాస్టిక్ నిషేధించాలి, ఇవన్నీ చేసినప్పుడు స్వచ్ఛ చిలకలూరిపేట చేయటం సునాయాసంగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో 15వ ర్యాంకు 15th ర్యాంక్ వచ్చింది. అంటే దాదాపు 100కు పైగా మున్సిపాలిటీలు ఉంటే చిలకలూరుపేట 15th ర్యాంకులో స్వచ్ఛ చిలకలూరుపేట రావటం జరిగింది. దీనికి సహకరించినటువంటి చిలకలూరుపేట వాసులకి మున్సిపల్ కమిషనర్ దగ్గర నుంచి వారితో సహకరించిన సిబ్బంది అందరికీ అభినందనలు కూడా తెలియజేసుకుంటూ, ఎవరికి వారు ఇది నా కార్యక్రమం అనేటువంటి భావన కూడా రావాలి. ప్రభుత్వం ఒక్కటే చేయటం కాదు, ప్రజలు కూడా భాగస్వాములు అయినప్పుడు ప్రజలు కూడా స్వచ్ఛ చిలకలూరిపేట ఉండాలి, మన ఇల్లు మన ఇంటి పరిసరాలు బాగుండాలి, పర్యావరణం బాగుంటే ఆరోగ్యంగా ఉంటాము, పర్యావరణం దెబ్బతింటే అనారోగ్యం, అంటువ్యాధులు బారిన పడతామనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలి. ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంటుందో చిలకలూరిపేట పట్టణం, ఈగలు దోమలు కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కలుషితం లేకుండా ఉంటుంది. ఆ విధంగా రావాలి అంటే ప్రజల భాగస్వామ్యం, చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ప్రజలు కూడా స్వచ్ఛ చిలకలూరిపేటలో భాగస్వాములు కావాలి. భారతదేశంలోనే స్వచ్ఛాంధ్రప్రదేశ్ తీసుకురావాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఈరోజు ఎక్కడ కూడా వేస్ట్, ఏ పట్టణానికి ఆ పట్టణంలో ఏ రోజు ఆ రోజు వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు తరలించబడి
మొత్తం కూడా ఈరోజు ఎక్కడ వేస్ట్ అనేటువంటిది లేదు. గతంలో డంప్ యార్డులు ఉండే, డంప్ యార్డులు కూడా ఈరోజు పూర్తిగా లిఫ్ట్ చేసి డంప్ యార్డులు కూడా పార్కులుగా తయారు చేయబోతా ఉన్నాం. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడాలి, ఆరోగ్యాన్ని కాపాడాలి, పరిసరాలు కాపాడాలి. ప్రజల ఆరోగ్యమే ఈ ప్రభుత్వానికి ముఖ్యమైనటువంటి దానిలో భాగమే ఈ స్వచ్ఛ చిలకలూరుపేట. అందుకనే ఏ రోజు ఆ రోజు కూడా ఇప్పుడు డంప్ యార్డ్ మొత్తం లిఫ్ట్ అయిన తర్వాత ఏ రోజు వచ్చేటువంటి డంప్ ఆ రోజు ఆ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కు తరలించబడతా ఉంది. కాబట్టి ఇది ప్రజలందరూ దీంట్లో భాగస్వాములై స్వచ్ఛ చిలకలూరుపేటలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ, ఎంక్రోచ్మెంట్స్ కూడా ఎవరికి ఉన్నటువంటి పరిధిలో వారు ఉంటే ట్రాఫిక్ సమస్య కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. అన్ని రోడ్లు కూడా ఎంక్రోచ్మెంట్ చేయటం జరుగుతుంది. కాలువలకి ముందు ఎవరు రావద్దని కూడా నేను పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం. కాలువలు ముందుకొచ్చి ఏ రోడ్లో బండి పోవాలంటే కూడా తొలగలేనటువంటి పరిస్థితి ఈరోజు చిలకలూరుపేటలో ఉంది. ప్రజలు సహకరిస్తే ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుంది. ఎవరైతే డ్రైన్కి ముందు వచ్చారో స్వచ్ఛందంగా వెనక్కి పోవాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇది ప్రజల యొక్క హక్కు. అది కాలువలు ముందుకొచ్చి రోడ్డును ఆక్రమిస్తే ట్రాఫిక్ సమస్యలు తలెత్తి మీరు ఎక్కడి నుంచి ఏ బజార్ నుంచి ఇంకో బజార్కి వెళ్ళాలన్నా మీకు కూడా ఇబ్బందికరంగా తయారవుతుంది. ఈరోజు పట్టణంలో చిలకలూరుపేటలో ట్రాఫిక్ సమస్య పెద్ద సమస్యగా ఉంది. కాబట్టి ప్రజలు సహకరించి కాలువలు వెనక్కి ఏ లైన్లో ఉన్నా అందరూ కాలువలు వెనక్కి జరగాలని కూడా చిలకలూరుపేట పట్టణ ప్రజలను కూడా నేను కోరుతా ఉన్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బత్తిని లక్ష్మి, మున్సిపల్ ఉద్యోగులు, సచివాలయ సిబ్బందితో పాల్గొని ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి పలికి ప్రకృతిని కాపాడాలని, భవిష్యత్తు భావితరాలకు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందించాలని స్లోగన్స్ ఇచ్చారు. అందరూ కలిసి ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మించాలని ప్రతిజ్ఞ చేశారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధించడానికి అందరూ ముందుకు రావాలి, అలాగే నార సంచులను ప్లాస్టిక్ బ్యాగ్స్ బదులుగా వాడాలని తెలియజేశారు. షాపుల్లో ఎవరు కూడా ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉపయోగించరాదని అందరికీ తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్తో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత, ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యామ్నాయాల వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. నూజివీడు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి 40,000 విలువ చేసే 12 టన్నుల కూరగాయలు వితరణగా నూజివీడు వెంకటేశ్వర స్వామి భక్తి సమాజం సభ్యులు పంపించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో జరిగే నిత్యాన్నదానంలో భాగస్వాములు కావటం తమ అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. నూజివీడు పరిసర ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు 12 టన్నుల కూరగాయలతో 30 వాహనాలను పంపించినట్లు వెంకటేశ్వర స్వామి భక్త సమాజం సభ్యులు సత్యనారాయణ తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానానికే కాకుండా నూజివీడు పరిసర ప్రాంతాల నుండి ఇప్పటి వరకు శ్రీశైలం దేవస్థానానికి 17 వాహనాల ద్వారా, ద్వారకా తిరుమల దేవస్థానానికి 4 టన్నుల చొప్పున 30 వాహనాల ద్వారా కూరగాయలు పంపించినట్లు సత్యనారాయణ తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే పద్దాక చెప్పేది ఏంటంటే మేము ఇన్ని పంపిస్తున్నాం అన్ని పంపిస్తున్నాం అని కాదు, కానీ మన నూజివీడు నుంచి కానీ దేవరకొండ నుంచి మన పరిసర ప్రాంతాల నుంచి ఇట్లా పంపించడం అనేది మన చాలా అదృష్టం.
ఆ స్వామి ఆ ఏడుకొండల్లో ఉండే ఆ స్వామికి కావాలి అనుకుంటే కోట్లు పడగెత్తిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరి దగ్గర వద్దని మన నూజివీడు పరిసర ప్రాంతాల్లో కాసిన కూరగాయల్ని స్వామివారు తీసుకున్నారంటే ఇది అంతా మన నూజివీడు పరిసర ప్రాంతాల ప్రజల అదృష్టం. దీనికి అందరూ సహకరించి మనందరిది ఆ స్వామి కృపలో అందరం పాత్రులు అవ్వాలని నేను ఇలా కోరుకుంటున్నానయ్యా. ఇది 30వ బండి మనకి తిరుమల తిరుపతి దేవస్థానానికి 12 టన్నులు ఇది. అదే రకంగా ద్వారకా తిరుమలకి 4 టన్నులు, శ్రీశైలం వాళ్ళకి ఒక 17 బళ్ళు పంపించాము. వాళ్ళు అవకాశం ఉన్నప్పుడు వాళ్ళే చెప్తారు, వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇదేనయ్యా, ఇట్లా ముందు కూడా కొనసాగించాలని ఆ స్వామిని వేడుకుంటున్నామయ్యా. ఓం నమో వెంకటేశాయ. మలక్పేట మూసారం బాగ్లోని సిగ్మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో విద్యార్థులను మోసం చేస్తూ ఇతర రాష్ట్రాల యూనివర్సిటీ పారామెడికల్ కోర్సు పరీక్షలు నిర్వహిస్తుండగా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్, మాదిగ తెలంగాణ విద్యార్థి విభాగం నేతలు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్రంలో అనుమతి లేకుండా కోర్సులకు విద్యార్థులను మభ్యపెట్టి పరీక్ష నిర్వహించడం దారుణమన్నారు. ఇన్స్టిట్యూట్ పై చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న మలక్పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నేతలను సముదాయించారు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంశీ, టీజీవీపీ రాష్ట్ర కార్యదర్శి సందీప్ మాదిగ, తెలంగాణ విద్యార్థి విభాగం స్టేట్ జనరల్ సెక్రటరీ వెంకటస్వామి, మమత, సోని, హర్షవర్ధన్, అంజలి, శ్రీను, వీణా, విష్ణు, దినేష్, శ్రీకాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మమత, నేను సిగ్మా ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ అండ్ మెడికల్ సైన్స్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఇక్కడ మాకు ఫస్ట్ అడ్మిషన్ తీసుకున్నప్పుడు తెలంగాణలో రిజిస్ట్రేషన్ అవుతుంది అని చెప్పి అడ్మిషన్స్ తీసుకున్నారు సార్. మిడిల్లో సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసినాక పక్క స్టేట్ బీటీయూ యూనివర్సిటీ అని అదొక యూనివర్సిటీ మాకు ఉందని, దానికి కొలాబరేషన్ ఉందని మాకు మధ్యలో చెప్పినారు సార్. ఫస్ట్ చెప్పినప్పుడు ఏ మేడం కూడా మాకు చెప్పలేదు సార్. తెలంగాణలో రిజిస్ట్రేషన్ అవుతుంది, తెలంగాణ అప్రూవల్ ఉంది కాలేజ్కి అని చెప్పి మమ్మల్ని ఇందులో జాయిన్ చేయించుకున్నారు సార్. మిడిల్కి వచ్చేసరికి పక్క స్టేట్ కాలేజ్తోని, పక్క స్టేట్ యూనివర్సిటీతోని కొలాబరేషన్ ఉంది, అఫిలియేషన్ ఉందని మిడిల్లో చెప్పినారు సార్. ఇదే క్వశ్చన్ మేము మేడంని క్వశ్చన్ చేస్తే మా పైన కేసులు పెట్టినారు సార్. ఈ క్వశ్చన్ మేము అడిగితే మేడంకి మాకు ఎలాంటి రెస్పాన్స్ చెప్పలేదు సార్. తెలంగాణలో వండుకుంటూ తెలంగాణ అప్రూవల్ ఉండాలి కదా సార్, మీరైనా చూడండి. మీ మేడంని ఆ క్వశ్చన్ చేస్తే మేడం తెలంగాణ గవర్నమెంట్ అప్రూవల్ తీసుకోండి మేడం అంటే కూడా మాకు తెలంగాణలో వండుకుంటూ తెలంగాణ అప్రూవల్ ఉండాల్సిన అవసరం లేదు అని మేడం మాకు డైరెక్ట్ చెప్పినారు సార్. ఒక స్టూడెంట్ మా అయ్యుండి ఒక మేడంని, ఒక మేనేజ్మెంట్ని గత 2 మంత్స్ నుండి మేడం పైన అడుగుతుంటే మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు సార్. ఇప్పటికీ మేము ఎన్నో అధికారుల దగ్గరికి వెళ్ళినాం, ఎన్నో చేసినాం, మాకు ఎక్కడి నుంచి కూడా మాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు సార్. ఇలాంటి తెలంగాణలో ఇలాంటి ఇన్స్టిట్యూషన్లు ఎన్నో ఉన్నాయి సార్. మాలాంటి స్టూడెంట్లు ఇంకా చాలా మంది ఉన్నారు సార్. ప్రతి దానిపైన మూసేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మమ్మల్ని మోసం చేసినారు సార్. 1 ఇయర్ అవుతుంది మాకు. ఇందులో ఇలాంటి తెలంగాణ పైన ఇలాంటి ఇన్స్టిట్యూషన్లు ఎన్నో ఉన్నాయి సార్. ఎన్నో విద్యార్థులు కూడా మోసపోతున్నారు సార్. మీరే మాకు న్యాయం చేయాలి సార్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్, మిమ్మల్ని చేతులెత్తి దయచేసి అందరం కోరుకుంటున్నాం సార్. ఇలాంటి ఇన్స్టిట్యూషన్లు మూతపడాలి సార్. మాకు న్యాయం జరగాలి సార్. ఇలాంటి వాళ్ళు ఇంకోసారి పెట్టాలంటే కూడా భయపడాలి సార్. తెలంగాణ మీద వండుకుంటూ కూడా ఇలాంటి ఇన్స్టిట్యూట్లను రన్ చేస్తున్నారంటే మీరే చూడండి సార్ ఎట్లా ఉందో తెలంగాణలో. సిమ్స్ కాలేజీకి సంబంధించింది ఈరోజు సిమ్స్ SIMMS సిమ్స్ అండ్ గ్రీన్ఫీల్డ్ ఇన్స్టిట్యూట్కి దిల్సుఖ్ నగర్లో బ్రాంచ్ ఉంది. ఇది ఇన్స్టిట్యూట్ ఇక్కడికి రావడం వెనుక రీజన్ ఏంటంటే ఇక్కడ విద్యార్థులను మోసపూరితంగా ఏదైతే సర్టిఫికెట్స్ ఇస్తామో అది తెలంగాణ రికగ్నైజేషన్ ఉంటుంది అని చెప్పేసి మోసపూరితంగా ఇక్కడ ఒక విద్యాదంద అనేది చేస్తున్నారు. ఫేక్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటా. కాబట్టి దాని మీద మేము ఇక్కడికి వచ్చినాము. ఈరోజు ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. వాళ్ళు కూడా ఎగ్జామ్ అసలు మీకు ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ ఉందా, ఏ పర్మిషన్ ఉందని చెప్పేస్తే ఎవరు కూడా మాట్లాడట్లేరు, ఏది కూడా చూపించట్లేరు. అయితే మేము అనేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఇన్స్టిట్యూట్లు అనేటివి చాలా ఉన్నాయి. దయచేసి ఎవరైతే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పర్సనల్గా దీన్ని తీసుకొని ఇట్లాంటి పుట్టగొడుగులాగా మొలిసే ఇన్స్టిట్యూట్లను మూసేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు గ్రీన్ఫీల్డ్ ఇన్స్టిట్యూట్ పేరు మీద పైన హాల్ టికెట్ ఏమో సన్ రైజ్ యూనివర్సిటీ ఎంబ్లం ఉంటుంది, ఇట్స్ ఏమో సిమ్స్ అని ఉంటుంది. మళ్ళీ కింద చూస్తే బీటీ యూనివర్సిటీ ఎన్రోల్ నెంబర్ అని ఉంటుంది. ఏందండి ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? సన్ రైజ్ యూనివర్సిటీకి రాయాలనా వీళ్ళు, లేకపోతే బీటీ యూనివర్సిటీకి రాయాలనా? ఇట్లా విద్యను వ్యాపారం చేసుకొని సొమ్ము కాస్తున్న ముఠాలపైన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని క్రిమినల్ కేసు పెట్టాలని 111 BNS ప్రకారం క్రిమినల్ కేసు అటాచ్ చేయాలని చెప్పేసి మేము సవినయంగా కోరుతున్నాం. మేము ఈరోజు వీడికి రాకంటే ముందు
మేము పారామెడికల్ బోర్డు సెక్రటరీ గారిని కలిసాము. అలాగే డిఎంఈ గారిని, ఏదైతే డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మెడికల్ ఎడ్యుకేషన్ ఏదుందో ఆయనను కూడా కలిసి దీని మీద మేము వివరించాము. అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ ఇన్స్టిట్యూట్లో చదివిన పిల్లలు నా దగ్గరకు వస్తే నేను రిజిస్ట్రేషన్ చేయనని కుండ బద్దలు కొట్టి చెప్పాడు. ఈ ఇన్స్టిట్యూట్ అనేది బీఎస్సీకి సంబంధించి కావచ్చు, డిఎంఎల్టీ పారామెడికల్ సంబంధించింది కావచ్చు, ఏది ఉన్నా కానీ మేమే అప్లికేషన్ ఇచ్చినప్పటికి కూడా ఇది పక్క రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి వాళ్ళు ఎన్ఓసీలు లేవు కాబట్టి ఇప్పటికి స్టిల్ నౌ మేము ఒక్కటి కూడా సన్ రైజ్ కానీ బీటీయూ కానీ ఏ ఒక్కటి కూడా మేము రిజిస్ట్రేషన్ చేయలేదు. అలాంటి సర్టిఫికెట్స్ కూడా ఫేక్ అని చెప్పేసి ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నాడు. అయితే ఈ సందర్భంగా విద్యార్థులు ఫస్ట్ సెమిస్టర్ అప్పుడే వాళ్ళ డౌట్ను వ్యక్తం చేశారు. ఏంటి మేడం, దీంట్లోనేమో బీటీయూ అని ఉన్నది, హాల్ టికెట్స్లలో ఐడి కార్డుల మీద డైరెక్ట్ ఏది సిమ్స్ అని చెప్పేసి ఐడి కార్డులు ఉన్నాయి. ఇది చూడండి, అసలు ఇది ఇన్స్టిట్యూట్ తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి ఫేక్ ఇన్స్టిట్యూట్లని ప్రభుత్వం ప్రోత్సహించొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. పిల్లలు ఏమడుగుతున్నారు, మేడం మేము ర్యాపిడోలు కొట్టుకున్నాం, జొమాటోలో కొట్టుకున్నాం, మేము మా కన్న తల్లిదండ్రులు రక్తాన్ని ముద్ద చేసి మమ్మల్ని చదివించడానికి ఈరోజు మాకు లక్షల ఫీజు కట్టి ఒక 4 ఏళ్లలో మాకు ఒక మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది, ఈ హాస్పిటల్ వ్యవస్థలో మాకు ఒక 20-30 వేల జీతంతో మా భవిష్యత్తును ఆగం కాకుండా చూస్తారని చెప్పేసి ఏదైతే మాట్లాడిరో వాళ్లకు డైరెక్ట్ మీరు ఎక్కడన్నా చెప్పుకోండి. ఒకవేళ దీని మీద పర్మిషన్ తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది, వాళ్ళు తీసుకుంటారు, మీరు ఎక్కడన్నా చెప్పుకోండి అని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. వీళ్ళు అడిగింది ఒకటే, మాకు సర్టిఫికెట్స్ కావాలి, మా సర్టిఫికెట్లు తీసుకున్నారు, ఆ సర్టిఫికెట్లు కావాలి, మా దగ్గర లక్షల ఫీజులు వసూలు చేసిరని చెప్పేసి ఆ ఫీజులు కూడా రిటర్న్ చేయాలి. అలాగే ఈ తెలంగాణలో ఇలాంటి పుట్టగొడుగుల్లాగా మొలుస్తున్న ఇలాంటి ఫేక్ ఇన్స్టిట్యూట్లను వెంటనే వీటిపైన క్రిమినల్ చర్యలు తీసుకొని మూసివేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆర్డీఓ కె మాధురి, గ్రామ సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు గ్రామ ప్రజలతో కలిసి ప్లాస్టిక్ నిషేధిద్దాం, భరత భూమిని కాపాడుకుందాం, రాబోయే తరాలకు కాలుష్యం లేని స్వచ్ఛమైన వాతావరణం అందిద్దామంటూ ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ సంచి కన్నా ప్లాస్టిక్ వాడకు. ఇవే ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్, ప్రతి క్షణం ప్రజల పక్షం.